మీదేమైనా ఇన్స్టెన్సెస్ లాంచ్ ఉన్నాయా? EC2 ఇన్స్టెన్సెస్? ఆహా! లాంచ్ అయ్యేది బ్రో. అదే మొన్న క్రియేట్ చేసింది మళ్ళీ నేను డిలీట్ చేసేసిన. ఇప్పుడు ఏం లేవు కదా, ఒకసారి చెక్ చేయి EC2లో. ఆహా! ఏం ఏం లేదు కదా? ఓకే, డన్ బ్రో. ఇక్కడ కీ పేర్స్ 1 అని ఉందన్న. అది లైట్ తీసుకోవాలి. కీ ఏమైనా జనరేట్ చేసినారా మీరు? కీ జనరేట్ చేయలేదు బ్రో. మొన్న జనరేట్ చేసాం. మొన్న మీరు చెప్పినప్పుడు జనరేట్ చేసాం. అవునా, తీసేసే బ్రో కీ పేరు, అది డిలీట్ చేసేయండి కీ పేరు. అదే నేను పెట్టిన, మీరు అమెజాన్ 1 అని పెట్టినారా? అట్లా ఏం రాదు బ్రో, రైట్ క్లిక్ ఏం రాదు. యాక్షన్ మీద క్లిక్ చేయండి. యాక్షన్ డిలీట్ అని టైప్ చేయండి అక్కడ. డిలీట్. ఓకే, మీ దాంట్లో పుట్టి ఇన్స్టాల్ ఉందా బ్రో? ఉంది బ్రో. ఉంది కదా, ఓకే. బ్యాక్ టు డాష్ బోర్డ్ వెళ్ళండి. అక్కడ మీకు సర్వీసెస్ ఉంది కదా, పైన సర్వీసెస్ క్లిక్ చేయండి. సర్వీసెస్, విపిసి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, విపిసి టైప్ చేయండి బ్రో. అక్కడ సెర్చ్ లో టైప్ చేయండి, అది వస్తుంది. వచ్చింది చూడండి. ఇంతకు ముందు మనం ఇన్స్టెన్స్ డైరెక్ట్ గా లాంచ్ చేసినాం. డిఫాల్ట్ అమెజాన్ వాళ్ళు ఇచ్చినది డిఫాల్ట్ యూజ్ చేసినాము, విపిసి అంతా సెక్యూరిటీ గ్రూప్స్. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేసి, రౌట్ టేబుల్స్ కానీ ఇంటర్నెట్ గేట్వే అన్ని క్రియేట్ చేసి మనం సొంతంగా క్రియేట్ చేసాం. ఓకే, సో కిందికి స్క్రోల్ చేయండి, ఆ విపిసి మీద క్లిక్ చేయండి. చేయండి, ఓన్లీ విపిసి మీద క్లిక్ చేయండి. ఆల్ రీజన్స్ కాదు, మీరు రీజన్స్ మీద క్లిక్ చేస్తున్నారు. విపిసి మీద క్లిక్ చేయండి బ్రో. హలో బ్రో, అక్కడ విపిసి ఉంది కదా, విపిసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఓకే, ఇక్కడ బ్రో చేసినారు బ్రో. క్రియేట్ విపిసి. ఓకే, నేమ్ ఇవ్వండి, మై విపిసి 1 అని ఇవ్వండి. ఓకే, IP4 బ్లాక్ ఇవ్వండి. ఒకసారి అది క్వశ్చన్ మార్క్ క్లిక్ చేయండి. ఒకసారి ఐ మార్క్ ఉంది కదా, క్లిక్ చేయండి ఒకసారి. 16 ఉందా, 24 ఉంది. ఓకే, సో టైప్ చేయండి అక్కడ 10 డాట్ ఓకేనా బ్రో. 10.0. ఓకే, ఆ టెండెన్సీ డిఫాల్ట్ ఉండండి, అది క్లిక్ చేయండి ఒకసారి. మీకు అక్కడ డెడికేటెడ్ అని కూడా వస్తుంది. సో డెడికేటెడ్ మాత్రం ఇవ్వకండి. డెడికేటెడ్ అంటే మళ్ళీ మీకు బిల్ ఛార్జెస్ పడతాయి. డిఫాల్ట్ వదిలేసేయండి, జస్ట్ క్రియేట్ అని ఇవ్వండి. ఓకే, క్లోజ్. ఓకే, ఒకసారి ఇంటర్నెట్ గేట్వే క్లిక్ చేయండి. పని చేయండి, సబ్నెట్ క్లిక్ చేయండి. సబ్నెట్ పైన మీకు సబ్నెట్స్ ఉందిగా, క్లిక్ చేయండి. క్రియేట్ సబ్నెట్స్. ఇక్కడ మీకు ఇవి ఏవైతే ఉన్నాయో 3 సబ్నెట్స్, ఇవి డిఫాల్ట్ సబ్నెట్స్ బ్రో. దాన్ని డిలీట్ చేసినామంటే మళ్ళీ రాదు. ఓకేనా? సో దాన్ని ఏం డిలీట్ చేయకండి. ఏదైతే మీరు క్రియేట్ చేసారో దానికి ఒక నేమ్ పెట్టుకోండి సబ్నెట్స్ కి. ఓకే, మై సబ్నెట్ 1, మై విపిసి చూస్ చేయండి. అవైలబిలిటీ జోన్ 2A తీసుకోండి.
ఓకే. IP4 బ్లాక్ అదే ఇవ్వండి. 10.0.0.24 ఇచ్చినారు కదా, అదే ఇవ్వండి. అది మై సబ్నెట్ 1 అని తీసేసి పబ్లిక్ సబ్నెట్ అని పెట్టేసి 2 క్రియేట్ చేద్దాం, ఒక పబ్లిక్ ఒకటి ప్రైవేట్ ఒకటి. ఓకే, క్రియేట్. క్లోజ్. ఇంకో సబ్నెట్ ఒకటి క్రియేట్ చేయండి. ఓకే, ఏమైనా నేమ్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది డిలీట్ చేసుకోవడానికి. ప్రైవేట్ సబ్నెట్. ఓకే, మై విపిసి చూస్ చేయండి. అవైలబిలిటీ జోన్ 2B చూస్ చేయండి. ఇప్పుడు 2A అయిపోయింది కదా. సో ఒక రీజన్లో ఒక సబ్నెటే ఉంటుంది బ్రో. ఓకే, సో మీరు ఆల్రెడీ 2Aలో ఆల్రెడీ పబ్లిక్ సబ్నెట్ ఇచ్చినారు. సో ఇక్కడ ప్రైవేట్లో మీరు 2B ఇస్తున్నారు. సో అక్కడ ఒక రీజన్ లో అంటే ఒక రీజన్ లో మల్టిపుల్ సబ్నెట్స్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం VPC కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఒక రీజన్ లో ఒక సబ్నెట్, ఒక రీజన్ లో ఒక అది IP4 బ్లాక్ ఇవ్వండి. 10 డాట్ ఇవ్వండి. ఏమన్నా /16/24 ఉందా? /24 ఉందా? ఓకే, క్రియేట్ చేయండి. ఓవర్లాప్ చేయకుండా ఏమైంది బ్రో? 18 ఇవ్వాలి. పోతలేదా? ఓవర్లాప్ అంట. ఓహో, ఓకే, ఆల్రెడీ పబ్లిక్ లో ఇచ్చినాం కదా. 10 డాట్ ఆ 0 దగ్గర 100 ఇవ్వండి, 200 ఇవ్వండి. లేకపోతే ఇక్కడ 10.200. తీసుకోవట్లేదా? స్లాష్ అదైతే 10.0.0 /16 ఇవ్వండి. /16 Sure. వేసుకోవట్లేదా? 32 ఇచ్చింది. 10-0- 32 తీసుకో. 2.0.24. అయితే అక్కడ 2 bits. అక్కడ ఏదైనా ఒక వాల్యూ చేంజ్ అయ్యి బ్రో. వన్ బెట్ రాదంటే రాదు. వస్తలేదా? వస్తలేదా బ్రో? 24
16 subnet. సార్ క్యాన్సిల్ ఒకసారి ఇంకొకసారి ట్రై చేయండి 10.0. అక్కడ చేంజెస్ చూడు లేకపోతే క్యాన్సిల్ చేసేసివా క్యాన్సిల్ చేసి చెప్తాం క్యాన్సిల్ చేసి మనము విపిసిలో కూడా 10.0. ఇచ్చినాం కదా 10.0. ఓకే అది పబ్లిక్ విపిసి ఒకసారి డిలీట్ చేసి పబ్లిక్ సబ్నెట్ జస్ట్ దాని మీద క్లిక్ చేయి ఆ బ్లాక్ మీద యాక్షన్స్ డిలీట్ సబ్నెట్ ఓకే క్రియేట్ విపిసి ఈసారి ఇక్కడ వాల్యూ చేంజ్ చేసి చూద్దాం మై విపిసి అని మై విపిసి ఓకే IP4 బ్లాక్లోకి రా 10.200 10.200.0.0/16 ఓకే ఆ టెండెన్సీ అది డిఫాల్ట్ వదిలేసి క్రియేట్ ఓకే నెక్స్ట్ ఇంటర్నెట్ గేట్వే కింద ఉన్నది చూడండి క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే ఆ విపిసికి అటాచ్ చేద్దాం మై ఇంటర్నెట్ గేట్వే అని IGW అని ఇచ్చేసి మై IGW క్యాపిటల్ ఇచ్చేసి IGW క్రియేట్ ఓకే అక్కడ అటాచ్ చేసేసి మై విపిసికి క్లిక్ చేయి IGW మీద క్లిక్ చేయి బ్రో రెండు క్లిక్ చేసిన బ్రో కింది తీసేసి అటాచ్ టు విపిసి సెలెక్ట్ విపిసి మై విపిసి 1 ఉంది కదా అటాచ్ ఓకే సో ఇప్పుడు అటాచ్ చేసేసినారు సో నెక్స్ట్ సబ్నెట్స్ మీద క్లిక్ చేయండి క్రియేట్ సబ్నెట్ సేమ్ పబ్లిక్ సబ్నెట్ అని ఇవ్వండి విపిసి మై విపిసి చూస్ చేయండి టూ ఇవ్వండి సేమ్ 10.200.0.0/24 ఇవ్వండి /24 క్రియేట్ ఓకే ఇంకో సబ్నెట్ క్రియేట్ చేయండి బ్రో 2B బ్రో
అక్కడ ఒక వాల్యూ చేంజ్ చేసిపో 16 ఇచ్చి చూడు. their address overlaps with existing subnet. సరే ప్రైవేట్ తర్వాత వేద్దామా, క్యాన్సిల్ చేసేది అక్కడ ఫస్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసేద్దాం. క్రియేట్ రౌట్ టేబుల్, అక్కడ ట్యాగ్ ఇచ్చేసి పబ్లిక్ -route table అని ఇచ్చేసి -route table అక్కడ myVPC చూస్ చేయండి, క్రియేట్ చేయండి. ఓకే, జస్ట్ ఆ పబ్లిక్ దాని మీద క్లిక్ చేయండి శివ, ఒకసారి ఆ బ్లాక్ మీద క్లిక్ చేయండి. ఓకే, కింద స్క్రోల్ చేయండి, రౌట్స్ ఉంది కదా, రౌట్స్ మీద క్లిక్ చేయండి. కొంచెం అది పైనకి చేయరా, ఇది ఆ 3 సింబల్స్ కనిపిస్తుంది చూడండి, దానికి కొంచెం పైనకి గుంజండి. చేయండి అట్లనే. ఓకే, ఎడిట్ రౌట్స్, యాడ్ రౌట్, డిఫాల్ట్ ఇంటర్నెట్ గేట్వే ఇవ్వండి 0.0.0 0.0 బ్రో, ఓన్లీ 0 బ్రో, ఇంటర్నెట్ 0.0. అదే చూస్ చేయండి. అక్కడ ఇవ్వండి ఇంటర్నెట్ గేట్వే అని ఇవ్వండి, MyIGW. ఓకే, సేవ్ రౌట్స్, క్లోజ్. అక్కడ సబ్నెట్ అసోసియేషన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్, దాని మీద క్లిక్ చేయండి, జస్ట్ సేవ్ చేసేయండి. సో ఇప్పుడు దాకా ఏం చేసినాం, క్రియేట్ చేసినాం, విపిసిని క్రియేట్ చేసినాం, దాంట్లో సబ్నెట్ ని క్రియేట్ చేసినాం, దాని సబ్నెట్ కి మళ్ళా కూడా క్రియేట్ చేసినాం మనం. సో అక్కడ సబ్నెట్స్ ఉంది కదా, ఒక ప్రైవేట్ సబ్నెట్ చూద్దాం. క్రియేట్ సబ్నెట్, అక్కడ ప్రైవేట్ అని ఇచ్చేసి శివ, ప్రైవేట్ సబ్నెట్. నెక్స్ట్ టైం రాసేటప్పుడు ట్యాగ్ దగ్గర ప్రైవేట్ కి సబ్నెట్ కి మధ్యలో స్పేస్ శివ, ఓకేనా? సో రెండు క్లబ్ చేసి రాస్తున్నాం, అట్లా రాయొద్దు. సో విపిసి myVPC ప్రిఫరెన్స్ జోన్ 2B, IP4 బ్లాక్ ఇవ్వు 10. ఇంతకుముందు ఏం ఇచ్చినాం, 10.200 ఇచ్చినాం కదా, 10.200.1.0/24. ఇంతకుముందు మనము 10.200.0.0/24 ఇచ్చినాం, ఇక్కడ జస్ట్ ఒక వాల్యూ చేంజ్ చేసినాం. క్లోజ్ చేయండి. ఓకే, జస్ట్ రౌట్ టేబుల్స్ దగ్గరికి రండి. ఒకటి ప్రైవేట్ రౌట్ టేబుల్స్ క్రియేట్ చేయండి.
పబ్లిక్ చేసినాం కదా, ప్రైవేట్ చేయండి. ప్రైవేట్ రౌట్ టేబుల్, VPC మై VPC అటాచ్ చేయండి. క్రియేట్, ఓకే, క్లోజ్. సేమ్ ఇంతకు ముందు మనం పబ్లిక్ VPCకి ఎట్లా ఎడిట్ చేసినాం రౌట్స్, సేమ్ అట్లనే ప్రైవేట్ కూడా చేసివా? దాన్ని ఏమి యాడ్ చేయకు శివ. సబ్నెట్ అసోసియేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. అది అవసరం శివ, మనము ప్రైవేట్ కదా, ఇంటర్నెట్ ఏం సెండ్ చేయం కదా. పబ్లిక్ అయితే మనం ఈథర్నెట్ మూవ్ చేస్తుంది. సబ్నెట్ అసోసియేషన్, జస్ట్ ఇవ్వండి, జస్ట్ సేవ్ చేసేయండి. సందీప్ అర్థమవుతుందా? అర్థమవుతుందన్న. అర్థమవుతుందా? ఓకే. సో మనం ఇప్పుడు అర్థమవుతుంది. ఏం చేసినాము, ఒక VPC క్రియేట్ చేసినాము, దాని తర్వాత ఇంటర్నెట్ గేట్వే ఒకటి క్రియేట్ చేసినాము IGW అని చెప్పి, దాని తర్వాత ఒక సబ్నెట్ ఒకటి క్రియేట్ చేసినాము ఫస్ట్ పబ్లిక్ అని చెప్పి, దాని తర్వాత మళ్ళీ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసినాం పబ్లిక్ రౌట్ టేబుల్ అని చెప్పి, దాని తర్వాత రౌట్స్ లో ఎడిట్ చేసినాము, ఇంటర్నెట్ గేట్వేకి యాడ్ చేసినాం అనమాట రౌట్స్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఒక సబ్నెట్ క్రియేట్ చేసినాము ప్రైవేట్ అని చెప్పి, మళ్ళీ ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేసినాం ప్రైవేట్ రౌట్ టేబుల్ అని. ఇక్కడ ప్రైవేట్ కాబట్టి మనం ఈథర్నెట్ ఏం యాడ్ చేయం. ఓకేనా బ్రో? ఒకసారి సర్వీసెస్కి వెళ్ళు. ఓకే అన్న. సర్వీసెస్, EC2, సో జస్ట్ రన్నింగ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయ ఒకసారి. సో అక్కడ లాంచ్ ఇన్స్టెన్స్, సో ఇక్కడ ఫ్రీ టైర్ది మాత్రమే చూస్ చేయండి. దీని AMI అంటారు, ఇమేజెస్ అంటారు. సో మీకు నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి, ఓన్లీ ఫ్రీ టైర్ మాత్రమే చూస్ చేయండి. సో శివ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయి. అమెజాన్ తీసుకో బేసిక్ది. సో ఇక్కడ డిఫాల్ట్ T2 మైక్రో వదిలేసి ఓన్లీ ఫ్రీ టైర్ అది ఒకటే తప్ప ఏం చేయలేము. కాన్ఫిగర్ నెక్స్ట్, కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో అక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1 అని ఉన్నది చూస్తున్నారా? మనకు ఒకటేసారి 4 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయాలి అనుకుంటే అక్కడ 4 అని ఇవ్వచ్చు. సో ఒకటేసారి మనం లాంచ్ చేసేటప్పుడు 4 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతాయి. ఓకే, సో మనకి 5 కావాలంటే 5, 2 కావాలంటే 2 ఇన్స్టెన్సెస్ ఒకటేసారి మనము లాంచ్ చేయొచ్చు. ఓకే, సో ప్రస్తుతం మనం డిఫాల్ట్ ఒక ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాము. సో నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. సో డిఫాల్ట్ అది డిఫాల్ట్ VPCలో ఉన్నది మై VPC. సో సబ్నెట్ క్రియేట్ క్లిక్ చేయండి. ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్. ఏంటి బ్రో? ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ కదా. క్లిక్ చేయండి. మీరు నేమ్ మంచి కరెక్ట్ ఇవ్వండి శివ. PUP అని షార్ట్ కట్లు ఇచ్చినారు. ఓకే, సో ఇది ఆటో అసైన్ IP అడ్రస్ అంటే పబ్లిక్ కాబట్టి ఎనేబుల్ అని క్లిక్ చేయండి. సో మిగతా అంతా డిఫాల్ట్ వదిలేసేయండి, మనం IAM యూజర్స్ ఏం క్రియేట్ చేయలేదు. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, ఇదంతా డిఫాల్ట్ వదిలేసేయండి. IAM రోల్స్ మనం ఏం ఇవ్వలేదు. సో స్పేస్ కూడా డిఫాల్ట్ వదిలేసేయండి.
నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, యాడ్ ట్యాగ్, యాడ్ ట్యాగ్ కి నేమ్ ఇవ్వండి. నేమ్ టైప్ చేయండి అక్కడ వాల్యూ. కీ దగ్గర నేమ్ ఇవ్వండి. ఓకే, నేమ్ ఇవ్వండి బ్రో. సో వాల్యూ దగ్గర రాయండి పబ్లిక్ EC2 అని చెప్పి. సో అంత క్యాపిటల్ ఏం అవసరం లేదు శివ. EC2కి క్యాపిటల్ అవసరం లేదు. సో నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో అక్కడ మనము మన ఓన్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇప్పుడు క్రియేట్ చేస్తాము. సో దానికి ముందు యాడ్ రూల్స్ ఇవ్వండి. అక్కడ HTTPS మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తారు కాబట్టి మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఇందులో జెంకిన్స్ కానీ వేరే ఏదైనా సరే ఇందులో చేసుకోవచ్చు. సో యాడ్ HTTPS, యాడ్ రూల్ బ్రో, యాడ్ రూల్ HTTP సో HTTPకి HTTPSకి డిఫరెన్స్ ఏంటి సందీప్? రాకేష్ హలో అన్న. రాకేష్ ఏమైనా ఐడియా ఉందా? హలో అన్న. HTTPకి HTTPSకి ఏమైనా ఐడియా ఉందా? అంటే అంత తెలియదు అన్న, కాకపోతే HTTPS అది ఎస్ ఉంది కదా, అది సెక్యూర్ అని. ఓకే బ్రో, అక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో లాంచ్ ఉంది కదా, లాంచ్డ్ విజార్డ్ అని చెప్పి, అది నేమ్ చేంజ్ చేయరా? మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టేసేయండి. పబ్లిక్ SG అని ఇచ్చేసేయండి. పబ్లిక్ -సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చేసేయండి. అదే కాపీ చేసుకొని కింద డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసి అది. ఓకే, ఇక్కడ ఆ పోర్ట్స్ దగ్గర TCP పోర్ట్ పక్కన పోర్ట్ రేంజ్ ఉందో అదే సోర్స్ ఉంది కదా, సోర్స్ దగ్గర కస్టమ్ ఉన్నది చూడండి, క్లిక్ చేయండి. SSH కనెక్షన్ మై IP, SSH కనెక్షన్ కి మై IP ఇవ్వండి. ఓకే, HTTPS కి కింద క్లిక్ చేయండి. HTTPS ఎనీవేర్, HTTP కూడా ఎనీవేర్ అని ఇవ్వండి. ఓకే, తర్వాత ఒక యాడ్ రూల్ చేసి TCP కూడా యాడ్ చేసేసి అక్కడ TCP క్లిక్ చేయండి. ఆల్ TCP క్లిక్ చేయండి. మై IP. ఓకే, రివ్యూ అండ్ లాంచ్. ఓకే, లాంచ్. మీ కీ పేరు ఆల్రెడీ ఉందా? ఉంది బ్రో. ఒక పని చేయండి, కొత్తగా క్రియేట్ చేయండి. చూజ్ అ న్యూ కీ పేర్. అది ఉంటే తీసేసే శివ. అది ఇందాక డిలీట్ చేసినాం కదా, మీ డెస్క్టాప్ మీద కూడా డౌన్లోడ్స్ లో ఉంటే ఒకసారి తీసేసేయండి అది. షిఫ్ట్ డిలీట్ చేసేయండి. ఓకే, లోడ్ అక్కడ ఇవ్వండి ఫస్ట్ శివ.
ఆ, చేస్తున్నారు శివ. కీ అయితే జనరేట్ అది చేయండి. అక్కడ జనరేట్ అదే చేయలేదు. జనరేట్ చేయమని. జనరేట్ చేయలేదు మీరు బ్రో. అక్కడ ఎందుకు జనరేట్ చేస్తున్నారు? అది పుట్టి క్లోజ్ చేసేయండి ఫస్ట్. పుట్టి క్లోజ్ చేయండి. ఇక్కడ కీ జనరేట్ చేయండి ఫస్ట్. ఇక్కడే జనరేట్ చేయాలి కదా అమెజాన్ కీ. క్రియేట్ అ న్యూ కీ పేర్. కీ నేమ్ రాయండి. నేమ్ రాయండి బ్రో. ఏదైనా ఒక నేమ్ రాయండి. డౌన్లోడ్ చేయండి కీని. చేసినారా? ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ చేయండి. శివ నేను చెప్తాను శివ, ఒక్క నిమిషం మాకు శివ. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, కింద స్క్రోల్ చేయండి. లాంచ్ ఇన్స్టెన్స్, సారీ వ్యూ ఇన్స్టెన్స్. కొంచెం వెయిట్ చేయండి, అది ఇన్స్టెన్స్ స్టేట్లో వచ్చే వరకు. ఓకే, అక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్. ఓకే, సో ఇప్పుడు పుట్టి క్లిక్ ఓపెన్ చేయండి. పుట్టి జన్ ఉంది కదా, ఓపెన్ చేయండి మీ దాంట్లో. లోడ్. ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ అయింది? ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ చేశారు? సి డ్రైవ్ డౌన్లోడ్స్ లో ఉన్న చూడండి. పుట్టికి రండి. పుట్టికి వెళ్ళండి. ఆ ఫైల్ ఎక్కడ ఉందో చూసేయండి. ఓకే, అక్కడ ఆల్ ఫైల్స్ ఇవ్వండి. ఓకే, చూస్ చేయండి. ఓపెన్. ఓకే, సేవ్ ప్రైవేట్ కీ. సేవ్ ప్రైవేట్ కీ. ఎస్. ఓకే, అక్కడ నేమ్ ఇచ్చేసేయండి. పబ్లిక్. ఓకే, సేవ్. ఓకే, క్లోజ్ చేసేయండి. అది పుట్టిజన్ క్లోజ్ చేసేయండి. పుట్టి ఓపెన్ చేయండి. ఓన్లీ పుట్టి. జస్ట్ దాని మీద క్లిక్ చేసి వచ్చేస్తుంది అది. పుట్టి మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు EC2 దగ్గరికి వెళ్ళండి. ఆ ఫోల్డర్ క్లోజ్ చేసేయండి ఫస్ట్. అది కూడా క్లోజ్ చేసి కింద IP4 పబ్లిక్ IP ఉంది కదా, పబ్లిక్ IP కాపీ చేసినావా? ఒకసారి పుట్టి ఓపెన్ చేయి. అక్కడ హోస్ట్ నేమ్ దగ్గర ఇవ్వు. ఓకే, సేవ్ సెక్షన్ క్లిక్ చేయి. సేవ్ సెక్షన్ ఉన్నది అక్కడ టైప్ చేయండి.
అంటే యూజర్ నేమ్ డిఫరెంట్ ఇవ్వండి, ఏదంటే సిస్టమ్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్స్ EC2 పబ్లిక్ అని ఇస్తారా? మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి అక్కడ. ఓకే, అక్కడ డేటా మీద క్లిక్ చేయండి. ఓకే, సేవ్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం శివ, సేవ్ సేవ్ చేయండి సేవ్ ఫస్ట్. ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? సేవ్ చేయాలా? సేవ్ చేయండి. ఓకే, మీ లెఫ్ట్ సైడ్ లో కనెక్షన్స్ కింద డేటా ఉంది కదా, క్లిక్ చేయండి. ఆటో లాగిన్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏమో చూడండి, కనెక్ట్ క్లిక్ చేయండి. అక్కడ EC2 లాగా చూడండి, కనెక్ట్ క్లిక్ చేయండి. EC2 హైఫన్ యూజర్ ఉందా? ఒక్క నిమిషం. కనెక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయమంటారా ఇక్కడ? కనెక్ట్ అని క్లిక్ చేయండి. EC2 హైఫన్ యూజర్. ఓకే, అది జస్ట్ కాపీ పేస్ట్ చేసేయండి. అది EC2 హైఫన్ యూజర్ వరకు కాపీ చేయండి అంతే. జస్ట్ EC2 హైఫన్ యూజర్ వరకు. EC2 హైఫన్ యూజర్ అంతే, చాలు. వెళ్ళండి, అక్కడ పేస్ట్ చేయండి. అక్కడ SSH ఉంది కదా, SSH దగ్గర క్లిక్ చేయండి. కనెక్షన్ కింద డేటా కింద SSH అని ఉన్నది చూడండి. దాన్ని పుట్టిన పైన చేసి ఒకసారి. SSH మీద క్లిక్ చేయండి. అక్కడ ప్లస్ బటన్ ఉన్నది చూడండి, క్లిక్ చేయండి. మీకు ఆత్ అని వస్తుంది. ఆత్ మీద క్లిక్ చేయండి. ఆత్, AUTH, ఓన్లీ ఆత్ మీద క్లిక్ చేయండి. శివ, ఓన్లీ ఆత్ మీద. బ్రౌజ్, బ్రౌజ్. ఇక్కడ పెట్టినారు, అది డెవాప్స్ లో పెట్టినారు. డెస్క్టాప్ మీద వెళ్ళండి. ఇవ్వండి కీ. ఓపెన్, ఓపెన్. ఎస్. ఓకే, అక్కడ ఒకసారి ఒకసారి క్లోజ్ చేయండి అది, అంటే మినిమైజ్ చేయండి అది. ఆ టర్మినల్ ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేయండి. అది క్లోజ్ చేయండి, కనెక్ట్ క్లోజ్ చేయండి. ఒకటి లాంచ్ ఇన్స్టెన్స్ చేసివా, ఇంకో ఇన్స్టెన్స్ లాంచ్ చేయి. ఇన్స్టెన్స్ లాంచ్ చేసివా, అక్కడ సెలెక్ట్ చేయండి అమెజాన్ది. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగర్. ఓకే, నెట్వర్క్, మై VPC, సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, అసైన్ అది డిజేబుల్ ఉండనివ్వండి. ఇంటర్నెట్ ఏమి రౌట్ చేయం కాబట్టి డిజేబుల్ ఇవ్వండి. ఆల్రెడీ యూజింగ్ డిజేబుల్ సెట్టింగ్స్ ఉన్నది. సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. డిఫాల్ట్గా స్టోరేజ్ వదిలేసేయండి. నెక్స్ట్ యాడ్ ట్యాగ్. నేమ్, కీ దగ్గర నేమ్ ఇవ్వండి. వాల్యూ ప్రైవేట్, ప్రైవేట్ ట్యాగ్ అని ఇవ్వండి. ప్రైవేట్ ఇవ్వండి, EC2 అని ఇవ్వండి. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్. ఓకే, అక్కడ విజార్డ్ ఉంది కదా, లాంచ్ విజార్డ్, అక్కడ తీసేయండి. అది ప్రైవేట్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇవ్వండి. ప్రైవేట్ హైఫన్ సెక్యూరిటీ గ్రూప్. జస్ట్ కాపీ చేసి కింద డిస్క్రిప్షన్ లో కూడా పేస్ట్ చేయండి అది. ఓకే, రివ్యూ అండ్ లాంచ్ అవసరం లేదు, మనం అది ప్రైవేట్ కదా, మనం ఏం ఓపెన్ చేయం కదా. లాంచ్ చేయండి.
సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీ పేర్ యూజ్ అండ్ అక్నాలెడ్జ్ ఇవ్వండి. అక్నాలెడ్జ్ లాంచ్ ఇన్స్టెన్స్. కింద స్క్రోల్ చేయండి, వ్యూ ఇన్స్టెన్స్. కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ప్రైవేట్ మీద క్లిక్ చేయండి. ఓన్లీ ప్రైవేట్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఓకే, ఆ బార్ని పైన స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయండి, అక్కడ మీకు ప్రైవేట్ ఐపీ ఉంది చూడండి, కాపీ చేయండి. ఆ ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ లేదు, ప్రైవేట్ ఐపీ కాపీ చేయండి. జస్ట్ అక్కడ కాపీ బటన్ ఉంది, జస్ట్ క్లిక్ చేయండి, అయిపోతుంది. క్లిక్ చేయండి, కాపీ. పుట్టికి రండి, ఓపెన్ చేయండి పుట్టి. కొంచెం పెద్దగా చేయండి, అందరికి కనిపిస్తుంది. ఈ టర్మినల్ కాకుండా ఇంకో టర్మినల్ ఓపెన్ చేయమంటారు. లేదు, చాలండి. పింగ్ పింగ్ చేసి చూడండి. పింగ్ స్పేస్ పేస్ట్ చేయండి, అంతే. ఎంటర్. ఎంత టైం పడుతుంది? ఒకసారి కంట్రోల్ ఎక్స్ ఇవ్వండి, కంట్రోల్ సి ఇవ్వండి. లేకపోతే ఇప్పుడు ఇవ్వండి, మళ్ళీ ఒకసారి పింగ్ చేసి చూడండి. ఎంటర్. రావట్లేదా? ఒకసారి అది క్లోజ్ చేసి పుట్టి క్లోజ్ చేయి. ఓకే, ఒకసారి మళ్ళీ సర్చ్ చేయండి పుట్టిని. క్లిక్ చేయండి పుట్టి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినారు కదా సెషన్, అది పబ్లిక్ EC2. ఒకసారి ట్రై చేయండి, ఓపెన్ చేయడానికి అవుతుంది అక్కడ నుంచి. ఓపెన్ అని ఇవ్వండి. లాగిన్ యాజ్ EC2 -user. ఎంటర్. అథానికేట్ అవుతుందా? ఓకే, క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. ఒకసారి పబ్లిక్ దీనికి రండి, పబ్లిక్ మీద క్లిక్ చేయండి. ప్రైవేట్ తీసేయండి. ప్రైవేట్ మీద క్లిక్ చేస్తున్నా శివ. పబ్లిక్ తీసేసి తీసేసినావా? ఒకసారి అది పబ్లిక్ మీద వచ్చినావా? అది IP అడ్రస్ కాపీ అయ్యి కాపీ చేసి ఓకే, పుట్టి ఓపెన్ చేయి.
ఇక్కడ ఐపీ అడ్రస్ పోస్ట్ నేమ్ ఇచ్చేది. దగ్గర శివ, పోస్ట్ నేమ్ దగ్గర అది అక్కడ పేస్ట్ చేయి. ఓకే, అక్కడ లెఫ్ట్ సైడ్ లో నీకు డేటా ఉంది చూడు, కనెక్షన్స్ కింద డేటా, డేటా మీద క్లిక్ చేయి. ఆటో లాగిన్ యూజర్ నేమ్ EC2-user డిఫాల్ట్. ఓపెన్. ఓపెన్ చేసి ఆత్ మీదకి రండి బ్రో. ఏమి ఇచ్చినారు? EC2 ఇచ్చినారు. డేటా మీద వెళ్ళండి. EC2 ఐఫోన్ యూజర్. హైఫెన్ ఇచ్చినారు, అది కనబడట్లేదు. ఐఫోన్ యూజర్ ఇచ్చారు. షూరా? అసలు కనబడట్లేదు. SSH మీద మళ్ళీ క్లిక్ ఒకసారి చేయండి. డిలీట్ SSH ప్లస్ మీద క్లిక్ చేయండి, మీకు అక్కడ ఆత్ వస్తుంది చూడండి. బ్రౌజ్. ఇది ఇందాక చేసాం కదా బ్రో. అదే సేమ్ ఇవ్వండి. ఓపెన్. ఓకే, ఓపెన్ ఇవ్వండి. అక్కడ ఎస్ అని పడుతుంది, ఎస్ అని ఇవ్వండి. ఓకే, పింగ్ చేసి చూడండి, అది ప్రైవేట్ ఐపీని. ఒకసారి ప్రైవేట్ ఐపీ చూడండి, కాపీ చేయండి. ఏముంది అది? ప్రైవేట్ ఐపీ ఏముంది అది? పింగ్ చేయండి. రావట్లేదా? రావట్లేదు. ఒకసారి SSH కనెక్ట్ అవుతుంది. జనరల్ గా పింగ్ అనే కమాండ్ ని అంటే సర్వర్ అని అప్ లో ఉన్నదా, అదే డౌన్ లో ఉన్నదా అని అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాం. ఒకసారి SSH ట్రై చేసి చూడు. ఒకసారి అది కంట్రోల్ X ఇచ్చేసి క్లియర్ చేయి, టర్మినల్ క్లియర్ చేయి. VI అక్కడ నీ కీ నేమ్ ఏంది? అక్కడ కీ నేమ్ ఇచ్చినావు కదా, ఏం కీ నేమ్ ఇచ్చినావు? కీ నేమ్ పబ్లిక్ EC2. చూడండి. అది ఇవ్వండి. ఆ కీ ఓపెన్ చేయండి. ఆ కీ మీకు మొత్తం కీ ఉంటుంది కదా, కీ కాపీ చేయండి. కీ ఓపెన్ చేయండి శివ, మీ దాంట్లో కీ ఉంది కదా. ఓపెన్ చేసి ఏమైంది శివ అట్లా ఇవాళ డల్లు నువ్వు? పెమ్ ఫైల్ ఉంది కదా, పెమ్ ఫైల్ ఓపెన్ చేయండి. పీపీకే కాదు, పెమ్ ఫైల్. పెమ్ ఫైల్ బ్రో, పైన ఉంది కదా పెమ్ ఫైల్. ఓకే ఏమైంది శివ? ఓపెన్ చేయాలనేది టెంప్ ఫైల్ అన్నట్టు నాకే నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయండి, అది ట్రై చేయండి. లేకపోతే ఒకసారి నాకు అది పంపించండి వాట్సాప్ లో.
నేను నా దాంట్లో నోట్ ప్యాడ్ ఉంది ఓపెన్ చేయండి ఓకే అని ఇవ్వండి. అది కాపీ చేయండి మొత్తం ఇంక్లూడ్ బిగిన్ నుంచి ఎండ్ వరకు మొత్తం లేకపోతే అంతా ఓన్లీ ఇక్కడ అంతా కాపీ చేయండి. కంట్రోల్ సి కంట్రోల్ వి చేయండి. ఇక్కడనే వేయాలా? అక్కడ పేస్ట్ చేయండి. జస్ట్ లెఫ్ట్ కమాండ్ ఇవ్వండి వచ్చేస్తుంది. ఓకే జస్ట్ సేవ్ చేసేసి అది. ఒకసారి దీనికి రా EC2 దగ్గరికి రాను. పోర్టలా? EC2 ప్రైవేట్ ఉంది కదా, జస్ట్ ప్రైవేట్ మీద క్లిక్ చేయి. ఓకే ప్రైవేట్ అండి. కొంచెం కిందికి స్క్రోల్ చేయి. సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్ మీద పబ్లిక్ సెక్యూరిటీ ఉందా, ప్రైవేట్ సెక్యూరిటీ ఉందా? ప్రైవేట్ సెక్యూరిటీ గ్రూప్ ఉందా? ఒకసారి పబ్లిక్ చూడండి. జస్ట్ పబ్లిక్ మీద క్లిక్ చేయండి, ప్రైవేట్ తీసేయండి. పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే ఒకసారి వ్యూ చేయండి. జస్ట్ ఆ పబ్లిక్ దీని మీద క్లిక్ చేయండి. పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్ మీద క్లిక్ చేయ బ్రో. ఒకసారి అంతా కరెక్ట్గా ఉందో చూడు. సరే వదిలేసి. సరే దీనికి రా, టెర్మినల్కి రా. ఇప్పుడు మనకు సంథింగ్ ఏమంటారు అది చేసినావు కదా, నువ్వు కమాండ్ చెప్తా టైప్ చేయడా CHMOD చేంజ్ కమాండ్ పర్మిషన్స్. అది CHMOD 400 ఆ కీ నేమ్ ఇచ్చేసి 400 స్పేస్ స్పేస్ కీ నేమ్ ఏం పెట్టినావు? పబ్లిక్ అది ఇచ్చేసి. అంటే అప్పుడు అదే కదా, నువ్వు క్యాపిటల్ లెటర్స్ ఇచ్చినావా స్మాల్ లెటర్స్ ఇచ్చినావా? అది ఒకసారి డెస్క్టాప్ మీద వెళ్ళి చెక్ చేయి. దాన్ని రీనేమ్ చేసి కాపీ చేసివా? ఆ పెమ్ ఫైల్ ఉంది కదా, రీనేమ్ చేసి కాపీ చేస్తే సరిపోతుంది కదా. అది ఎట్లుంది అట్లా ఇవ్వాలి బ్రో వాల్యూని, మనం ఏం చేంజ్ చేయడానికి ఉండదు. అది రీనేమ్ చేయండి, జస్ట్ కాపీ చేయండి. అది అంతా పెమ్ వరకు మొత్తం కాపీ. పెమ్ కూడా కాపీ చేయాలా? ఏమైంది శివ నీకు ఇవాళ? జస్ట్ అది రీనేమ్ జస్ట్ రీనేమ్ చేయి. రీనేమ్ చేయి. అందులో ఉన్నది మొత్తం మ్యాటర్ కాపీ చేయి. పబ్లిక్ కీ డాట్ పెమ్ వరకు మొత్తం కాపీ చేయి. చేసినావా? టెర్మినల్కి రా. CHMOD 400 ఇవ్వండి. ఎంటర్. ఓకే 600 ట్రై చేయండి. CHMOD 600
ఎంటర్ చేయండి. కెనాట్ యాక్సెస్ పబ్లిక్ కీ, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. బాబు శివ, భయ ఇప్పుడు VI పైన విఐ కాడ మనం నువ్వు రాంగ్ ఇచ్చినావు. విఐ ఇప్పుడు పేస్ట్ చేయది, ఎంటర్. దాంట్లో ఉన్నది మొత్తం కీ అంతా కాపీ చేసి ఇలా పేస్ట్ చేయి. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవ్వండి CHMOD 600. ఓకే, ఓకే ఇప్పుడు SSH-I చేయాలన్నా అవసరం లేదు. స్పేస్ ఇవ్వాలా శివ? SSH-I ఆ కీ నేమ్ ఏంది అది పేస్ట్ చేయండి. అది పబ్లిక్ కీ డాట్ పెమ్ అని ఉంది కదా, స్పేస్ ఇవ్వండి. పబ్లిక్ కీ డాట్ పెమ్. ఏమైంది శివ? అట్లా రాదు, నువ్వు ఏం చేస్తున్నావు? ఫస్ట్ క్లియర్ చేయండి, టర్మినల్ క్లియర్ చేయండి. SSH-I ఆ నేమ్ రాయండి, పబ్లిక్ కీ డాట్ పెమ్. కీ డాట్ అండి, ఓకే కీ డాట్ పెమ్. కీ డాట్ పెమ్. పెమ్ స్మాల్ లెటర్స్ ఉంది కదండి, మీరు ఎందుకు ఎంటర్ చేస్తున్నారు? శివ, ఏమైంది శివ? స్పేస్ స్పేస్ ఇవ్వండి. EC2 క్యాపిటల్ ఇవ్వాలండి? కాదండి, స్మాల్ లెటర్స్ ఉంది కదా. EC2 -user. మీ కనెక్ట్ దగ్గర ఏం చూపించింది? EC2 క్యాపిటల్ ఏం చూపించలే కదా, స్మాల్ లెటర్సే కదా. @ ఐపీ అడ్రస్, ప్రైవేట్ IP అడ్రస్ కాపీ చేయండి. మీ EC2కి వెళ్ళండి. సర్వీసెస్ మీద క్లిక్ చేసివా? సర్వీసెస్ మీద క్లిక్ చేయి పైన. EC2 రన్నింగ్ ఇన్స్టెన్స్. అక్కడ ప్రైవేట్ IP క్లిక్ చేయండి. జస్ట్ కింద మీకు ప్రైవేట్ IP ఉంటుంది చూడండి, జస్ట్ కాపీ చేయండి. ఓకే, పుట్టికి వెళ్ళండి, పేజ్ చేయండి, ఎంటర్ చేయండి. ఎస్, వచ్చిందా? ఇప్పుడు ఏ IP అడ్రస్ ఉన్నారు? 10.200-I 193. అంటే ఇప్పుడు మీరు పబ్లిక్ ఇన్స్టెన్స్ నుంచి ప్రైవేట్ దీంట్లో కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. ఓకేనా? ఏమైంది శివ, అంతా కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇవాళ? అదేం లేదా? ఓకే, ఇది ప్రైవేట్ యూజర్ అండ్ ప్రైవేట్ IP అడ్రస్. మనం పబ్లిక్ నుంచి ఇప్పుడు ప్రైవేట్ EC2 కి కనెక్ట్ అయ్యింది. ఇంకా చాలా ఉంది శివ. EC2 కమాండ్స్ లో మనం టైప్ చేయాలా.
మార్నింగ్ మార్నింగ్ ఎవరు నిద్రపోతున్నారు? రాకేష్ నీకు ఏం అర్థమైందో నాకు ఏం అర్థం కాలేదు. అన్న అర్థమైందా అసలు నీకు? ఫస్ట్ స్టార్టింగ్ లో విపిసి అది చెప్పినారు కదా, విపిసి అది అర్థం కాలేదు. నేను తర్వాత చూస్తాను వీడియో చూసి, డౌట్స్ ఉంటే పిన్ చేస్తాను. సరే ఓ పని చేయండి, ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. 4 o'clock స్టార్ట్ చేద్దాం. ఇంత మార్నింగ్ మీరు ఏం తింటున్నారో నాకు అర్థమైతలేదు. ఓకే, ఇంట్లో అన్న ఏంటంటే ఇది ఏదైతే టర్మినల్ ఉందో ఈ టర్మినల్ లో మనం EC2 కమాండ్స్ ప్రాక్టీస్ చేయాలి బ్రో. ఓకే మనకు లైనెక్స్ కమాండ్స్ డాకర్ కి మనం ఎట్లా యూజ్ చేసినామో Ansible కి, అట్లా EC2 కి సపరేట్ కమాండ్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలంటే తలకాయ నొప్పి అవి. ఓకేనా? రియల్ టైమ్ లో మనకి ఇట్లనే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఉంటది. ఓకే, సో నేను ఇప్పుడు ఇది కన్వర్ట్ చేసి రికార్డింగ్ పంపిస్తాను. సో దయచేసి ఏం చేయండి అంటే, ఇప్పుడు ఏదైతే ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసినారో శివ, MyVPC సబ్నెట్స్ కానీ ఇవన్నీ డిలీట్ చేసేయండి. ఓకే, డిఫాల్ట్ అట్లనే వదిలేసేయండి. నేమ్ ఏది ఇస్తారో పబ్లిక్ ప్రైవేట్ అని చెప్పి ఆ నేమ్స్ మాత్రమే డిలీట్ చేయండి. ఓకే, నేమ్ లేనిది మాత్రం డిలీట్ చేయకండి. అవన్నీ డిఫాల్ట్, ఒకసారి పోతే మళ్ళీ రాదు, మళ్ళీ కాంటాక్ట్ చేయాలి. ఓకే, ఈ వీడియో పంపిస్తాను. ఈ వీడియో చూసి మీరు ఒకసారి సొంతంగా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి ఓకే అయితే ఓకే. 4 o'clock క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు S3 బకెట్ ఒకటి మనం డైరెక్ట్ గా ఈ టర్మినల్ నుంచి ఒక ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, IAM యూజర్స్ ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. యూజర్స్ ఒకటి, గ్రూప్స్ ఒకటి. సో ఇప్పుడు దాకా మనం కన్సోల్ లో చేసినాం కదా, ఇప్పుడు టర్మినల్ నుంచి ట్రై చేద్దాం. ఓకే, సో అది పెద్ద టాస్క్. ఓకే, వీడియో పంపిస్తాను చూడండి, ఒక 1/2 hour పడుతుంది కన్వర్ట్ కి. అవన్నీ డిలీట్ చేసేయండి ఇమీడియట్లీ. సరే.